గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒకటైతే చెప్పొచ్చు, స్టాండర్డ్గా ఆర్టిస్ట్గా నిలదొక్కుకోవడానికి వచ్చినోడు ఆ కష్టాలు పడి వచ్చినోడికి ఆ వాల్యూస్ తెలుస్తాయి కాబట్టి అంత తొందరగా డౌన్ ఫాల్ కారు. వీళ్ళు లేట్ నైట్ స్టార్లు అయిన వాళ్ళు లేట్ నైట్ స్టార్ డౌన్ అయిపోతుంది. అలా ఉన్నారు చాలా మంది. అది అదైతే అవుతుంది. ఇప్పుడు ఎన్ని సినిమాలు చేసినావు? ఇప్పటికైతే ఒక 42 సినిమాలు చేసిన. 42 సినిమాలు. ఇప్పుడు లైన్ లో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మంచి పెద్ద సినిమాలు? పెద్ద సినిమాలు అంటే ప్యారడైజ్ ఉంది, ప్యారడైజ్ తర్వాత ఒకటి చిరంజీవి గారిది ఉంది, ఇంకొక 7 సినిమాలు రిలీజ్ కున్నాయి. ప్యారడైజ్ ఉంది, 3 సినిమాలు చిన్న సినిమాలు ఉన్నాయి. ఒక దాంట్లో రైతు క్యారెక్టర్ చేస్తున్నా. ఈ మధ్యలో ఒకటి బ్రహ్మాండ అని రిలీజ్ అయింది, దాంట్లో కుమరక్క క్యారెక్టర్ ఫస్ట్ టైం చేసిన. ఆ కథ నా మీదనే రాసుకున్నాడు కాబట్టి చేసిన. సినిమాల్లో అయితే గెటప్ చేయలే ఇంతవరకు, నార్మల్గా. నేనేమనుకుంటా అంటే ఇప్పుడు కొమరం అనేటోడు ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలుగుతాడు, అరే భలే చేస్తాడు. అది ఒక్కటే నేను ఇదే చేయగలుగుతా అంటే నేను సినిమాలో ఒప్పుకోలే, గెటప్ లో వచ్చినా ఒప్పుకోలే. కథ బాగుంటే మాత్రమే ఒప్పుకున్నది. ఎందుకు జెర్సీలోనేమో నాన్న ఫ్రెండ్గా చేసిన. దీంట్లో దసరాలో అయితే కీర్తితోటి త్రూ అవుట్ క్యారెక్టర్, సినిమా స్టార్టింగ్ టు ఎండ్. ఒక నెక్కరు, ఒక నాకు డైరెక్టర్ అన్నాడు, ఒరే నాయన దండుపాలెం బ్యాచ్ ఉన్నట్టే ఉన్నావు నువ్వు అని. అంటే నాలో అంత వేరియేషన్ అనిపించింది అన్న. అది గుర్తుపెట్టుకొని ప్యారడైజ్ లో కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చిండు, చాలా పెద్ద క్యారెక్టర్ ఇచ్చిండు. సినిమా ఆఫర్లు రావాలంటే ప్రతి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అడగాలి, అవన్నీ అడగాలి. నీకు అదే అలాంటి సిచ్యువేషన్ అయినా? అంటే నువ్వు అన్నట్టు నువ్వు కూడా తిరిగే ఉంటావు నాకు తెలిసి. అటు పేరు రాకముందు మనం తిరిగితే ఎవరు ఇయర్ శివ. ఇప్పుడు కూడా ఎంత నీకు ఫేమ్ వచ్చిన తర్వాత కూడా నీకు అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళన్నా ఉండాలి, నీ మనిషి అయినా ఉండాలి. పెళ్లిలో వడ్డించేటోడు మనోడైతే ఏ సందులోకి వెళ్ళినా తెచ్చి పెడతాడు ప్లేట్. నేను అరే పెళ్లి మనది కాదు, అక్కడ ఎక్కడో కూర్చోరా అంటాడు, ఆడు ఇంత తీసుకొచ్చి పెడతాడు. ఆడు మనోడు కాబట్టి. మనోడు లేడంటే మనం లైన్ కట్టినా మనకు అవి 2 ముక్కలే పడితే లేకుంటే లేదు. అట్లా అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారము ఎంతమంది వెళ్ళినా తిరిగిన ఆడిషన్స్ అయితే వేల కొద్ది ఇచ్చిన ఆడిషన్స్ అయితే నేను ఎక్కడ ఓకే చేయలేదు. అందరూ నేను ఆడిషన్ ఇస్తే అరే నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు అబ్బా ఎంతెందుకు. అర్జున్ రెడ్డి సినిమా ఉందా, అర్జున్ రెడ్డి సినిమా పింక్షన్ ఆఫీస్ కాడ అండర్ గ్రౌండ్లో చిన్న ఆఫీస్ అది. నేను లమకాన్లో కూర్చుంటే ఇట్లా ఆడిషన్ జరుగుతున్నాయంటే పోయిన తర్వాత మాటిలో యాంకర్ చేస్తున్నప్పుడు మా మ్యూజిక్లో పోతే సందీప్ వంగ నేను ఆడిషన్ చేస్తున్నా, తలుపులు ఇట్లా బద్దలు కొట్టుకొని ఉరుకొచ్చిండు ఆయన డైరెక్టర్. ఎవడబ్బా ఈడు, ఏందా టైమింగ్, ఆ యాస అయింది తెలంగాణ స్లాంగు, అరే అదిరిపోయింది. నీకు కన్నడ వచ్చా? కన్నడలో తుడు ఉంటుంది, సుమన్ గారిది, ఐశ్వర్య రాయ్ది, అనుష్క చేది, వాళ్ళ మదర్ లాంగ్వేజ్ అది. నీకు వచ్చా అంటే నాకు అర్థమవుతుంది, మాట్లాడగలుగుతా సార్ అన్న. నువ్వు కావాలి కంపల్సరీ, రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్ నువ్వు రావాలి, నువ్వు చెయ్యాలి, క్యారెక్టర్ మంచిగా ఉంటుంది త్రూ అవుట్ ఏదో చెప్పిండు. అవునా నాకు నేను ఫోన్లో ఆడిషన్ చేసిరు, అది ఫోన్లో తీసిరు. వీళ్ళు ఫోన్లో చేస్తారు, ఇంతకు సినిమా చేస్తారా అనుకున్నా. మదర్ బాబు నా మనసులో అనుకున్నా. లమకానికి వచ్చి కూర్చున్న తర్వాత ఫోన్ చేస్తే ఎంత సార్ మీ పేమెంట్ అంటే 5,000 అడిగిన. వాళ్ళు 1,000 రూపాయలు ఇస్తామన్నారు. సరే అన్నారు, ఇప్పుడు చెప్తాం అన్నారు. పెళ్లి చూపులు రిలీజ్ అయింది అన్నది విజయ్ అన్నది. వాళ్ళ డాడీ నేను క్లోజ్. మళ్ళీ విజయ్ దేవరకొండ వాళ్ళ డాడీ నేను గణపతి కాంప్లెక్స్ కాడనే ఉంటుండే ఆయన ఆఫీస్. ఫేస్బుక్ ఫ్రెండ్సా? లేదు, నార్మల్గా మా ఊరే కదా, మా ఊరు పక్కనే కదా. వచ్చి దగ్గర కూర్చుంటుంటిమి, రెగ్యులర్ డిస్కషన్ చేస్తుంటిమి, పార్క్లో తిరుగుతుంటిమి, సాయంత్రం కాగానే వాకింగ్ చేస్తుంటిమి. వాళ్ళ డాడీ నేను అసలు అంటే ఎవరి లైఫ్ ఇట్లో వాళ్ళ పెద్ద కొడుకు గురించి ఏమో ఎప్పుడైతాడో అంటుండే. పెళ్లి చూపులు రిలీజ్ అయింది, అర్జున్ రెడ్డి ఆపేసిర్రు, నాకు మళ్ళీ డేట్లు ఇవ్వలే. కట్ చేస్తే సురేష్ ప్రొడక్షన్ ఎవరో తీసుకొని దాన్ని పెద్దగా చేసారు. నాకు అనిపిస్తుంది అంటే మనకు బాకలేదు అది, కానీ అంత మంచి ఆపరు కదా, వచ్చుంటే బాగుండేది అనిపిస్తుంది. ఇప్పుడు అందులో చేసిన వాళ్ళందరూ ఇప్పుడు మంచి పొజిషన్లోనే ఉన్నారు. దేవుడు అంటే నేనేమంటా అంటే మనకు పరిచయం ఉన్న డైరెక్టర్లు ఉంటేనే నువ్వు ఎంత తోపైనా టాలెంట్ నమ్మి అరే టాలెంట్ భలే ఉంది ఇద్దాం అనేటే కష్టం ఇండస్ట్రీలో. కానీ మీకు సరైన అంటే లైక్ బ్రేక్ ఇచ్చిన సినిమా ఇంకా పడలేదు. సినిమాలు పడలేదు. తప్పుగా మాట్లాడొద్దు, అంటే తప్పు అంటే నేను అంటున్నా, అంటే నేను ఏదో తోపని. నాకు సినిమాలలో అరే ఈ క్యారెక్టర్ గుద్దవాళ్ళగా చేసిన అబ్బా ఇడేవుడు అది రాలే. నేను 42 సినిమాలు చేసిన, ఏదో చేస్తున్నాడు అంతే తప్ప నా మీద ఫోకస్ పెట్టేటంత సీన్ అయితే లేదు ఇంతవరకు. వచ్చేది ఉందా?
అంటే నాకు తెలిసి బ్రహ్మాండం ఎన్నే బాగా హోప్స్ ఉండే, ఎందుకంటే సినిమాని లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఇట్లా నా మీదనే ఉంటుంది, కన్ను కూడా తిప్పుకోకుండా పర్ఫార్మెన్స్ ఉంటుంది. కానీ అది చిన్న సినిమా అవడము, దాని రిలీజ్ కరెక్ట్ ఉండకపోవడము పోయింది. ప్రమోషన్ సరిగ్గా జరగలేదు. అది ఇప్పుడైతే ప్యారడైజ్ మీద ఉంది. అంటే మరీ నా వల్ల జరగకపోయినా అరే భలే చేసిండు అబ్బా వీడు అనిపిస్తుంది. అదైతుంది. అదే నా బాధ. అదే అంటే నేను ప్రతి ఇంట్లో తప్పుగా అనుకోవద్దు కానీ ప్రతి పల్లెటూరులో 6 ఏళ్ళ పాప నుంచి 60 ఏళ్ళ ముసలి వరకు పెద్ద పెద్ద సినిమా హీరోలు కూడా వాళ్ళకి తెలియదు. ఈయన తెలుసా ఈ హీరో అంటే ఎవడో బిడ్డ నాకేం తెలుసు, నాకు తెలియదు అంటారు. కొమరక్క అదెందుకు తెలియదు, అది మా సంత్యాయే, అది మా అక్క అంటే అంత రీచ్ అయినా నేను. ఫేమ్ ఉంది కొమరక్కకి, పల్లెటూరులో బాగా కనెక్ట్ అయ్యారు. నేనేమంటా అంటే కొమరక్క బతుకుతుంది, ఆమె స్టారు, ఆమె నేను కాదు. నేను ఎప్పుడైనా ఏమనుకుంటా అంటే నేను ప్రచారానికి, బతుకమ్మకు, బోనాలకు, ప్రతి తెలంగాణలో ఏ ఫెస్టివల్ అయినా ఎక్కువ బిజీ ఉండేది కొమరక్క. ఎక్కువ బిజీ, ఎక్కువ డబ్బులు సంపాదించేది కూడా కొమరక్కని. వేరు కొమరక్క వేరు. కొమరక్క వేరు, నేను కాదు. నేను ఒకటే చెప్తా, ఏడుకోయినా నాకు చీర పెట్టి కాళ్ళు మొక్కుతారు, అందరూ వచ్చి కాళ్ళు మొక్కుతారు. భగవంతుడా నా చిన్న ఏజ్లో నా కాళ్ళు ఎందుకు మొక్కుతారు, అయినా నేను కాదు అనుకుంటా. నేను కాదు, కొమరక్క అనేది నేను కాదు. భూమి మీద క్యారెక్టర్, ఆమె ఒక అమ్మవారు అంతే, నేను కాదు అసలు. అంతేనా? అంతే. నేను ఆమెను తెలుసా శివ, నేను నాన్ వెజ్ కూడా తినను, గెటప్లో ఉంటే మందు కాదు కదా, నువ్వు 200 కోట్లు ఇచ్చినా నేను మందుగా ఉంటాను అంటే ఆమెను అంత పర్ఫెక్ట్ పూజిస్తా. ఆ కొమరక్క అనేట ఆమెను అరే ఈమె దేవత, మనం ఏ తప్పు చేయొద్దు దీంట్లో ఉండి. ఓకే బా సూపర్. ఎందుకంటే ఆమె వల్లే కదా మేము బతుకుతున్నాము. ఆమెను నమ్ముకొని దగ్గర ఒక 20 మంది ఆర్టిస్టులు ఉన్నారు నా చేతి కింద, ఆమె వల్లే బతుకుతున్నారు అందరు. సూపర్, అందుకు సూపర్.